నమస్కారం. భగవద్గీత ఉత్తమోత్తమ గ్రంథం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది ఒక దేశానికి కానీ, ఒక జాతికి కానీ, ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ సంబంధించినటువంటిది కాదు. ఇది యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి గ్రంథం. మానవుణ్ణి మహనీయుడిగా తీర్చిదిద్దడానికి, అలాగే కర్తవ్య విముఖుడిగా ఉన్నవాడిని కర్తవ్యం పట్ల సుముఖుడిగా చేయడానికి ఏర్పరిచినటువంటి గొప్ప గ్రంథం. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. కానీ శ్లోకాల విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ భిన్నాభిప్రాయాల్ని పోగొట్టడం కోసం మన పెద్దలు శ్లోక సంఖ్య విషయంలో కొన్ని మార్గదర్శక సూత్రాలని మనకు అందించారు. అవి ఉంటో చూద్దాం. శ్లోకైకం ధృతరాష్ట్రస్య. ధృతరాష్ట్రుని యొక్క మాటలు ఒక శ్లోకంలో ఉన్నాయి. నవ దుర్యోధనస్తథ. దుర్యోధనుని మాటలు 9 శ్లోకాల్లో పొందుపరచబడ్డాయి. ద్వాత్రింశత్ సంజయ ప్రోక్తం. సంజయుని పలుకులు 32 శ్లోకాల్లో ఉన్నాయి. వేదాష్టౌ అర్జునస్య చ. వేద అష్ట. వేదాలు 4, అష్ట అంటే 8. అంటే 4, 8 సంఖ్యానం వామతో గతి అని వెనక నుంచి మనం లెక్క పెట్టాలి. 84. అర్జును యొక్క మాటలు 84 శ్లోకాలు ఉన్నాయి. తత్వావబోధో వేదాబ్ధి పంచకేశవ నిర్మితం. పరమేశ్వరుడు అయినటువంటి భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు అంటే తత్వావబోధ. వేద అబ్ధి పంచ. వేద అంటే వేద 4 కాబట్టి 4. అబ్ధి అంటే సముద్రాలు 7 కాబట్టి 7. పంచ 5 అంటే 4, 7, 5. అంకానం వామతో గతి. మళ్ళీ దాన్ని తిరగేయండి. 574. అంటే భగవానుడు చెప్పినటువంటి తత్వబోధ 574 శ్లోకాల్లో ఉంది. ఏవం గీతా ప్రమాణంచ శ్లోకా సప్తశతాని చ. ఈ విధంగా 700 శ్లోకాల్లో గీతాసారం పొందుపరచబడింది అని ఈ శ్లోకాలకు అర్థం. ధృతరాష్ట్రుడు 1, దుర్యోధనుడు 9, 32 శ్లోకాలు సంజయుడివి, 84 శ్లోకాలు అర్జునుడివి, భగవానుడి శ్లోకాలు 574. మొత్తం అన్ని కలిపితే 700 శ్లోకాలు. ఈ విధంగా 700 శ్లోకాల్లో గీతాశాస్త్రం ఉంది. అందువల్ల ఇంతకంటే ఎక్కువ శ్లోకాలు వచ్చినట్టయితే వాటిని ప్రక్షిప్తాలుగా భావించి విచారించవలసిందిగా కోరుతూ నమస్కారం.